మేడం ఈ రోజుల్లో జాతకాలు కొంతమంది బిలీవ్ చేయక, జాతకాలు కలవకపోయినా పెళ్లి చేసుకుంటూ ఉంటారు కదా! అవును. అటువంటి వారికి ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? సమస్యలు అనేది కామన్ అందరికి. మనిషి అన్నాక సమస్య లేకుండా ఎవరు లేరు. అవును. పెళ్ళిళ్ళు అన్నాక సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. ఓకే. సో జనరల్గా చూసాము అంటే, కానీ జాతకాలు ఎందుకు చూడాలి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. ఓకే. ఏదైనా సరే పెళ్ళి అన్నప్పుడు మన సనాతన ధర్మం తీసుకుందాము, హిందూ మతం అయినా సరే, ఏ మతం అయినా సరే ఫర్ దట్ మ్యాటర్, ఓకే. ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే వాళ్ళు 100 ఏళ్ళు కలిసి ఉండాలి అంటాం. 100 ఏళ్ళ పంట అంటాం. పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట అంతే. అక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ప్రాబ్లం అని కాదు, ఇక్కడ ఏంటంటే అసలు పెళ్ళి అంటే 2 ఫ్యామిలీస్ని కలుపుతున్నారు. కరెక్ట్. సో ట్రావెలింగ్ ఇన్ టైం, మనం పుట్టాము అనుకో, ఈ టైంలో మనం పుట్టాము అంటే ఓకే, ఒక అదృష్టం, బర్త్ అనేది అదృష్టం అనుకుందాము. ఈ టైంలో మనం ట్రావెల్ చేస్తున్నాం, మనకు ఒక తోడు కావాలి కదా. కరెక్ట్. సో ఒక తోడు కావాలి. అట్ ద సేమ్ టైం మనకి ఈ లైఫ్లో సార్థకం అవ్వాలి అంటే, మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మనకి ఫుల్ఫిల్ అవ్వాలి అన్నప్పుడు మనకేంటంటే ఒక తోడు కావాలి, మనకి సపోర్టివ్ తోడు కావాలి, మనని సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. సో ఇవి 2 ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకేంటంటే పిల్లలు ఉండాలి, అంటే ఫ్యూచర్ బాగుండాలి. సో ఇవన్నీ ఉండాలి అంటే మనం జాతకం చూసుకోవడం, కలుపుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తూ ఉండింది. ఎందుకంటే ఫ్యామిలీ కలవాలి, మనోభావాలు కలవాలి అనేది ఫస్ట్ చూస్తాం జాతకంలో. పొంతన చూస్తారు. సో ఆ పొంతన చూసి చేసేవాళ్ళు. అండ్ జాతకంలో ఫస్ట్ ఏంటంటే, ఎప్పటికైనా నేను చూసినప్పుడు మాత్రం ఫస్ట్ లాంజివిటీ చూస్తాను. ఇద్దరు కలిసి ఉంటారా, ఎందుకంటే డిసీజెస్ రాకుండా ఉండాలి, కలిసి ఉండాలి. అందుకని మాంగళ్య బలం మనం ఎప్పుడు ఏంటంటే కుజదోషం ఇవన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇవన్నీ చూసుకున్న తర్వాతే పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట. సో ఎప్పటికైనా సరే పూర్వకాలంలో మనం చూసామంటే భరించేవాళ్ళు. ఎందుకు భరించేవాళ్ళు? ఫ్యూచర్ బాగుండాలి. ఫ్యూచర్ అంటే ఏంటి? పిల్లలు బాగుండాలి అనేది ఒకటి. రెండోది ఏంటంటే, మనకి ఎప్పటికైనా సరే మనకి కలిసి కుటుంబం ఉండేది. అంటే ఏంటి? జాయింట్ ఫ్యామిలీ అనేది కలయిక ఉండేది. వాళ్ళు ఏంటి? పెద్దవాళ్ళని చూసుకునేవాళ్ళు, ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేసేవాళ్ళు కాదు. కరెక్ట్. సో ఇవి 2 ఉండాలని ఎప్పటి నుంచో, ఎందుకంటే అటు పేరెంట్స్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మనం కూడా లైఫ్లో సంతోషంగా ఉండాలి అని చెప్పడానికి జాతకాలు చూసుకునేవాళ్ళు. అంతే కదా, కావాల్సింది అంతే. ఎప్పటికైనా సరే అందరికీ తెలుసు, పుట్టుక ఉంటే డెత్ అనేది కామన్. అందుకని నేను డెత్ అనేది ఉంది కనుక నేను లైఫ్లో నేను ఉండను అనేది కాదు కదా. జాతకాలు చూసినప్పటికీ, ఎందుకంటే కలిసి ఉంటారు ఎక్కువ రోజులు, పిల్లల్ని సరిదిద్దుతారు. అంటే ఏంటి? ఒక సొసైటీకి మంచివాళ్ళు కావాలి మనకి. అందరూ చెడ్డవాళ్ళుగానే ఉంటే ఏమవుతుంది? అందరూ మంచివాళ్ళుగానే ఉంటే మనకి కాంట్రాస్ట్ తెలిసిపోతుంది. కానీ ఎప్పటికైనా అంటే పిల్లల్ని మనం పైకి తీసుకురావాలి, పిల్లలు మంచి పౌరులై ఉండాలి, అందరికీ హెల్ప్ చేయాలి అనే ఒక ఉద్దేశం మీదే చేసేవాళ్ళు ఇవన్నీ. ఇప్పుడు జాతకం చూసుకోకుండా చాలామంది చేసుకుంటున్నారు. మొన్నే ఒక అమ్మాయి వచ్చిందనమాట జాతకం చూడమని. బాగానే ఉంది, కానీ కుజదోషం ఉందని ఎవరో చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ప్రాంతీయం బట్టి ఉంటాయి జాతకాలు. ఎంత కలిసాయి, ఎంత కలవలేదు, ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నమ్మకాలు అనేవి ఉంటాయి. జాతకం అనేది కామన్, కానీ నమ్మకాలు అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో కొంతమందికి కొన్ని దోషాలు అంటారు, కొంతమందికి కొన్ని కలవలేదు అంటారు, కొంతమందికి ఏవో ఉంటాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో నేనేమో కుజదోషం లేదు అన్నాను, ఇంకో ఆయనేమో ఉందన్నట్టు. ఓకే, సరే, దానికి సింపుల్ ఆన్సర్ ఇచ్చాను నేను. సో కుజదేశం ఎందుకు చూసేవాళ్ళు? ఇదివరకు అయితే ఎన్ని ఉద్యోగాలు లేవు, ఎక్కడో దూరంగా వెళ్ళి ఫారెస్ట్ అంతా దాటి వెళ్ళి వాళ్ళు పనులు చేసేవాళ్ళు, ట్రావెలింగ్ చేసేవాళ్ళు. మొగుడు వస్తాడో తెలీదు, రాడో తెలీదు. ఎప్పటికైనా సరే మనం ఏంటి, రాజుల కింద సైనికులు, ఎప్పుడు దెబ్బలాడ్డాలు ఇవి ఉండేవి. అదొకటి కాకుండా కుజదోషం ఎందుకు చూసేవాళ్ళు? చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. కరెక్ట్. సో మొగుడు పోతే ఇంకో పెళ్ళి చేసుకునేవాళ్ళు కాదు, సింపుల్. సో ఇంకా ఏంటంటే ఆ బతుకంతా అంతే, ఇంకో పెళ్ళి చేసుకునేవాళ్ళు కాదు. వెదర్ వీళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు, మ్యారేజ్లో అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్నారు, అవన్నీ ఏం లేవు. చిన్నప్పుడు 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి చేసేవాళ్ళు. సో అప్పుడు కుజదోషం చూసారు అంటే టోటలీ అగ్రి. ఇప్పుడు కుజదోషం కూడా ఏంటంటే 28 years to 35 years వరకు. ఇప్పుడు ఆడపిల్లలే 35 yearsకి పెళ్లి చేసుకోవట్లా.
సో కొంచెం చూడాలి, నేను వద్దంటలా. కానీ మనకి నమ్మకాలు అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, మన కాలక్రమేణా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ద వే ద టైమ్ గోస్. ఇప్పుడు అదేంటంటే మనం తీసుకురాలేము. ఓకే. ఎందుకని, ఇప్పుడు కలిసి ఉండడమే ఎవరు ఉండట్లా. 1 year 1 monthలో విడిపోతున్నారు. కొంచెం ఉన్నా విడిపోతున్నారు, లేకపోయినా విడిపోతున్నారు. అన్నావు కదా ఇప్పుడు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని. ఉన్నా విడిపోతున్నారు, లేకపోయినా విడిపోతున్నారు. అభిప్రాయ భేదాలు, ద వే యు ఆర్ బ్రాట్ అప్, అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ బోల్డ్ అని ఉన్నాయి దీంట్లో. కరెక్ట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. సో మనం పొంతన చూసినా చూడకపోయినా ఏమవుతోంది, ఇక్కడ వాళ్ళిద్దరికీ నచ్చితేనే. ఇదివరకు వాళ్ళు చూసేవాళ్ళు కాదు, అటు కుటుంబం బాగుంది, ఇటు కుటుంబం, అటు 7 తరాలు చూసి చేసేవాళ్ళు. మంచి కుటుంబం అనేవాళ్ళు, కూతుర్ని ఇస్తాం జాగ్రత్తగా చూసుకొని పంపించేసేవాళ్ళు నమ్మకం మీద, కుటుంబం నమ్మకం మీద. ఇప్పుడు అలాంటివన్నీ ఏం లేవు. సో జాతకం చూడకూడదు అంటలే, చూడాలి తప్పక. ఓకే. ఎందుకు చూడాలి అంటే లైఫ్ లాంగ్ ఉంటారా వీళ్ళు, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా సాల్వ్ చేసుకోవాలని తెలియడం. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు లేరు, ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే అందరూ. కానీ ఎలా సాల్వ్ చేసుకుని కూడా ఉండాలి అనేది చూసుకోవాలి. అందుకోసం జాతకం చూడాలి నా ప్రకారం. సో ఎక్కడైనా సరే అడ్జస్ట్మెంట్ లేకుండా ఉండదు. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, 20 yearsకో 21 yearsకో పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడు ఒకేలా ఉన్నారా? లేదు, ఉంటారు. ఇంట్లో ఉంటారు, సరే ఉద్యోగం చేయటం లేదు, పాతకాలం గురించి మాట్లాడుకుందాము. 20 ఏళ్ళకో 18 ఏళ్ళకో పెళ్లి చేశారు, పిల్లల్ని కన్నారు. మారకుండా ఉంటారు. హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇంకో ఇష్యూస్ ఉంటాయి, మారుతారు. కానీ కలిసి ఉన్నారు. ఎందుకున్నారు? అడ్జస్ట్ చేసుకుంటాం, ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకుంటామని నమ్మకం మీద ముందుకెళ్ళారు ఇద్దరు. ఇప్పుడు హస్బెండ్కి అదే ప్రాబ్లం, వైఫ్కి అదే ప్రాబ్లం ఉంటుంది, పిల్లలతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి బాగుంటాడు, ఒకటి బాగుండకపోవచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. రేపు రిలేటివ్స్ వస్తారు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళేమో వీళ్ళని ఒక మాట అంటారు, వాళ్ళని ఒక మాట అంటారు. అలా అన్ని కుటుంబాల్లోనూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు? సో అందరూ మనకి ఎస్ అని చెప్పేవాళ్ళు దొరకరు, అందుకని నో అని చెప్పేవాళ్ళు దొరకపోవచ్చు. బట్ అందరూ మనకేంటి సపోర్ట్ చేసేవాళ్ళు దొరకపోవచ్చు, ఎదిరించేవాళ్ళు దొరుకుతారు. సో ఇవన్నీ ఏంటంటే జనరల్ ప్రాబ్లమ్స్, కానీ కలిసి ఉండి ముందుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే కుటుంబం అనేది ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థని కాపాడాలి అని చెప్పి ఇవన్నీ చేసుకునేవాళ్ళు. సో జాతకం ఎక్కడ పనికొస్తుంది? ఈ వ్యవస్థ ముందుకెళ్ళడానికి మనం జాతకం చూసుకుని చేసుకోవడం ఎప్పటికైనా మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.